వెల్కమ్ టు హెల్త్ కేర్. డైట్ తోటి మనం తీసుకునే ఆహారం తోటి శారీరక మానసిక సమస్యలను ఎంతవరకు దూరంగా ఉంచవచ్చు అని నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అలాగే రీసెంట్గా ల్యాన్సెట్ వారి పరిశోధనలో ఏ విషయాలు తెలిసాయి, ఈట్ డైట్ అంటే ఏంటి, డైట్లో పిహెచ్డి అంటే ఏంటిది, ఈ పదానికి అర్థం ఏంటి, డైట్ తోటి ఎంతవరకు సమస్యలను దూరంగా ఉంచవచ్చు, మానసిక ఆరోగ్యం అంటే మరి ముఖ్యంగా అక్టోబర్ 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా డైట్ తోటి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలమా, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, డిప్రెషన్ లాంటి వాటిని దూరంగా ఉంచడానికి ఇంటిగ్రేటివ్ అంటే ట్రీట్మెంట్ అప్రోచెస్ ఎంతవరకు ఉపయోగపడతాయి, ప్రిజమ్ ట్రీట్మెంట్ అప్రోచ్ అంటే ఏంటి, వివరాలన్నీ అందించడానికి ప్రముఖ కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు దాదాపు 20 సంవత్సరాలుగా అంటే 2 దశాబ్దాలుగా ఆయుర్వేదం మీద మక్కువతోటి పరిశోధనలు చేసిన డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే మీరు ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు, పరిశోధనలు అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు రీసెర్చ్ చేస్తుంటారు, అండ్ ల్యాన్సెట్ వారి రీసెర్చ్ ఒకటి మీరు గమనించారు. ఆ ల్యాన్సెట్ రీసెర్చ్ డైట్ మీద జరిగిందా, దాని గురించి ఒకసారి చెప్తారు? దానికి ఏంటంటే ఒకటి మన హెల్త్, పర్సనల్ హెల్త్, అలానే పిహెచ్డి అని అన్నారు ఇందాక విన్నట్టు, ప్లానెటరీ హెల్త్ డైట్. అంటే ప్లానెట్గా ఒక ప్లానెట్ యొక్క హెల్త్ మనం పోషించే విధంగా ఉండాలి మన ఆహారం, దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా మన ఎలా ఆహారపు ఆరోగ్యవంతమైన భోజనాన్ని ఎలా చేయొచ్చు అనేది ఈట్ అనే ఒక రిపోర్ట్లో వాళ్ళు జస్ట్ అబౌట్ కపుల్ ఆఫ్ డేస్ అగో పబ్లిష్ అయింది. అందులో వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కువగా ఫ్రూట్స్ మీద, నట్స్ మీద, హోల్ గ్రెయిన్స్ మీద, లెగ్యూమ్స్ మీద ఉండండి, ఫిష్ అంటే మీట్ ఇవన్నీ కొంచెం తగ్గించండి, మైల్డ్ టు మోడరేట్. మరి హెవీ యూసేజ్ ఆఫ్ ఫుడ్, ఐ మీన్ దీస్ మీట్ క్వాంటిటీస్ ఆర్ నాట్ గుడ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే బేసిక్గా మనకి తెలిసినంత వరకు పప్పులు ఉంటాయి మన దగ్గర, పెసరపప్పు, ఈ కందిపప్పు, శనగపప్పు, ఇవి వండడానికి ఎంతైతే టైం పడుతుంది, అట్లీస్ట్ 5-6 times ఎక్కువ టైం పడుతుంది మీట్ వండడానికి. సో బికాస్ ఆఫ్ విచ్ ప్లానెట్ ఈస్ గెటింగ్ మోర్ హీటెడ్ అప్ అనేది ఒక ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ ఉన్న ఒక ఆల్రెడీ అవగాహన ఉంది. సో అందుకని చాలా మంది వెజిటేరియన్ డైట్కి మూవ్ అవ్వాలని చెప్పి బాగా ఫోర్స్ చేస్తుంటారు. సో ఈ ఈట్ పరిశోధన ఎక్కువ కొద్దీ అది మన శరీరం మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతుందని అర్థం చేసుకోవాలి. అదొకటి కాదు, అంటే హీట్ అంటే గ్లోబల్ వార్మింగ్కి ఇప్పుడు చూడండి దాదాపు ఒక half of the population is dependent on meat కదా. అప్పుడు half of the population కావాల్సిన రోజుకు ఒక 100 grams తిన్నా కూడా half of the population, it's almost 400 crore divided by half, 200 crore kilos of food has to be cooked. అది కూడా 5 times ఎక్కువ బర్న్ అవ్వాలి. సో అంత హైడ్రోకార్బన్స్ మనం ఫ్యూయల్ బర్న్ చేస్తాం అనేది ఒక అది కూడా, అందుకని ప్లానటరీ హెల్త్ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని తగ్గించండి, మైల్డ్ టు మోడరేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫిష్, మీట్ తినండి, వీలుంటే అసలు తినద్దు, వెజిటేరియన్ అయిపోండి అని లిటరలీ చెప్తున్నారు అన్నమాట. అంటే పిహెచ్డి అంటే ప్లానటరీ హెల్త్ డైట్. సో దాంతో ఏంటి మనకి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అని ఒక ఆలోచన ఉంది. సో ఓకే, ఇంకా డైట్ తోటి అసలు న్యూ ఇయర్ అప్రోచెస్ ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచగలుగుతున్నామని గమనిస్తున్నారు, అండ్ శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఎలాంటి హెల్ప్ అవుతుంది? డెఫినెట్లీ. ఇప్పుడు శరీరం బాగుంటే మనసు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఈరోజు మెంటల్ హెల్త్ డే, అందరికీ ఈ మానసిక రోగం మానసిక ఆరోగ్యం పట్ల కొంత అవగాహన తీసుకొచ్చే అవకాశం, అవసరం రెండు ఉన్నాయి. సో డెఫినెట్గా హెల్దీ బాడీ గివ్స్ రైజ్ టు హెల్దీ మైండ్. ఇప్పుడు ఈ హెల్త్ అంటే ఏంటి అనేదే పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఈట్ డైట్ తీసుకొచ్చారు ఒక ప్రోటోకాల్, అంటే ఎవరిని విమర్శన కాదు, కానీ మనం అనలైజ్ చేయాలి. ఈట్ డైట్ ఉంది, మెడిటరేనియన్ డైట్ అని చెప్పి అంతకుముందు ఒక 6 years బ్యాక్ దాన్ని పాపులరైజ్ చేసాం మనం. దానికి ముందు మీకు తెలిసిందే కీటో డైట్ అని ఒకటి ఉంది. దానికి ముందు ఇలా రకరకాల డైట్స్ వచ్చినాయి. మిల్లెట్స్ డైట్ అని మన గవర్నమెంట్ చాలా మిల్లెట్స్ డైట్ ప్రాపగేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా రాంగ్, అబ్సల్యూట్ రాంగ్. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది అబ్సల్యూట్ క్రాప్ అకార్డింగ్ టు మీ. ఎందుకు అని అంటే ప్రతి మనిషి యొక్క మెటబాలిక్ టైప్ ప్రకారంగా మనం ఆహారం తీసుకోవాలి. అందుకని ఆయుర్వేదంలో తీసుకుంటే కనుక
నాన్ వెజ్ తినకూడదు అని ఎక్కడ రాసలేదు. ఇన్ఫ్యాక్ట్ చరక సంహితలో ఒక సూత్రంలో అయితే ఆయన ఏమంటారు, మాంసం వంటి పోషకాహారం లేదని అంటారు ఆయన. సో అంటే ఆయన నాన్ వెజిటేరియన్ ని ప్రమోట్ చేసేవాళ్ళు ఇది కూడా చూడాలి. మరి ఇది కూడా మన ఆయుర్వేదం నుంచే వచ్చింది కదా. సో అంటే నేను వెజ్ నాన్ వెజ్ ప్రమోట్ చేయడం అనేది రెండు రాంగ్. ఎందుకంటే అదొక పిరమిడ్, అదొక సైకిల్ అనమాట. వరల్డ్లో లైఫ్ సైకిల్ అని నడుస్తూ ఉంటుంది. స్పీషీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. బట్ ఆహారపరంగా ఆరోగ్యపరంగా తీసుకుంటే కనుక మన బాడీ తత్వాన్ని బట్టి ఆహారం ఉండడమే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈట్ డైట్లో ఫర్ ఎగ్జాంపుల్ హోల్ గ్రెయిన్స్ తీసుకోమంటున్నారు. హోల్ గ్రెయిన్స్ అంటే రైసా, మిల్లెట్సా, లేకపోతే జవారా, బార్లియా, ఏం తీసుకోవాలి, కార్నా? ఇది ఎందుకు అనంటే ఈ మూడిట్లలో ఈ 5 రకాలు ఏవైతే ఇప్పుడు హోల్ గ్రెయిన్స్ మెన్షన్ చేశానో వాటి యొక్క తత్వాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అండి, మీరు సింపుల్గా అనలైజ్ చేయండి. రైస్ ఉడకడానికి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అదే మీరు రాగి ఉడికించడానికి ప్రయత్నించండి సేమ్ కుక్కర్లో, ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ లాంగర్ టైం. జొన్నలు కూడా. సో మరి ఇక్కడ కూడా మరి ప్లాంట్ బేస్డే కదా మరి ఇక్కడ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వన్ థింగ్. ఒకటి అది మనం చెప్పాలి డెఫినెట్ గా. అంటే ఏ భోజనం చేయాలి అనేది మన శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంది అని చెప్పి ఆయుర్వేదంలో బ్యూటిఫుల్ గా చెప్పబడింది. కానీ ఆయుర్వేదానికి ట్రాన్స్లేషనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ చెయ్యకపోవడం వల్లనే ఈ దరిద్రాలన్నీ వినాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, బట్ డెఫినెట్లీ ఇప్పుడు వీడేమో ఈట్ స్టడీ అంటాడు, ఈట్ ల్యాన్సెట్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ఇంతకీ చెప్పాల్సింది ఏంటి, ఈట్ డైట్ ప్రకారంగా ఫాలో అవ్వాలా మన ఫుడ్ని, లేకపోతే మిల్లెట్స్ డైట్ ఫాలో అవ్వాలా, లేకపోతే మెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వాలా, కీటో డైట్ ఫాలో అవ్వాలా? ఇంతకీ ఎవరు ఏది ఫాలో అవ్వాలి? అన్ని డైట్స్కి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అసలు అందరికీ యూనివర్సల్గా ఒక ఫుడ్ మన ఇచ్చే ఛాన్స్ లేదు అసలు. ఎందుకంటే ప్రతి మనిషి శరీరతత్వం ఒకలాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అందరిది ఒకటేలాగా ఉండి ఈ డైటే అందరినీ ప్రమోట్ చేయమనడం అని కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ రైట్ కూడా. అందుకని ఈ శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనం వాత పిత్త కఫాలని టచ్ చేయక తప్పదు. ఆ సబ్జెక్ట్ అసలు ఈజ్ వెరీ ఇంట్రిన్సిక్ అనమాట మన బాడీలో. చాలా మందిని గమనిస్తూ ఉంటామండి, డైట్ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ హెల్త్కి మంచిది కాదు, లేకపోతే వెయిట్ పెరుగుతున్నామని కంట్రోల్ చేయగానే మెంటల్గా డిప్రెస్ అయిపోతున్నాము, మూడ్ అసలు స్వింగ్స్ ఉంటున్నాయి, లో ఫీలింగ్స్ వస్తున్నాయి అని కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే వాళ్ళని చూస్తుంటాం. ఏంటి అసలు అంత డిపెండెంట్ ఉంటుంది? అయితే ఇంకొంచెం డీప్కి వెళ్ళాలి. లెట్ మీ గో దట్. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పిన కాన్సెప్ట్ వాత పిత్త కఫాలు ఉన్నాయి కదా, వాటి నుంచి అసలు ఎవరికి ఏ డైట్ సరిపోతుందో చెప్పచ్చు. మనం చాలా ఈజీగా అక్కడి నుంచి చెప్పచ్చు. మన ఏన్షియంట్ సైంటిస్ట్, ఇప్పుడున్న సైంటిస్ట్ కాదు, అంటే ఆయుర్వేదిక్ సైంటిస్ట్ ఇప్పుడున్న వాళ్ళు కాదు, ఏన్షియంట్ సైంటిస్ట్ ఎవరైతే చరక సంహిత, సుశ్రుత సంహిత, భేల సంహిత, గర్గ సంహిత, చాలా సంహితలు రాశారు. సంహిత అంటే ఏంటంటే వాట్ ఎవర్ వాజ్ అబ్జర్వ్డ్ వాజ్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ దెన్ ఒక కంపెండియం, ఒక కంపైలేషన్ ఆఫ్ ఆల్ ద రీసెర్చ్ వర్క్ని సంహితలు అని అన్నారు మనవాళ్ళు. చరక సంహిత అంటే ట్రీటైజ్ ఆన్ మెడిసిన్, సుశ్రుత సంహిత అంటే ట్రీటైజ్ ఆన్ సర్జరీస్. సో ట్రీటైజ్ ఆన్ మెడిసిన్లో ఆయన చరకుల వారు కానీ సుశ్రుతుల వారు కానీ వీళ్ళందరూ కూడా వాత పిత్త కఫాలు ఆధారం చేసుకుని వాళ్ళు డైట్ ప్రిస్క్రైబ్ చేశారు. కానీ ఇది ప్లాంట్కి మంచిది అంటే ప్లాంట్కి మంచిది మనం చేయకూడదని కాదు. సో వాత పిత్త కఫాలు మన బాడీలో ఇప్పుడు తీసుకునే ఆహారాన్ని కూడా డిఫరెంట్గా మెటబలైజ్ చేస్తున్నాయి. వాతం వలన చలత్వం అనే ఒక ప్రాపర్టీ మన వాళ్ళు అట్రిబ్యూట్ చేశారంటే ఆయుర్వేదంలో మెన్షన్ చేయబడింది. చల, లఘు, ఖర, దారు, శీతల అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేశారు. అవి ఏంటయ్యా అని చూస్తే కనుక వాటిని యానిమల్ మోడల్స్, అంటే ఈ రోజు వరకు కూడా మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళట్లేదు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి వాత పిత్త కఫాలని ఎలా మోడల్ చేశాం యానిమల్స్లో అంటే వాతాన్ని పెంచే విధంగా ఆహారం ఇవ్వడం, పిత్తాన్ని పెంచే విధంగా ఆహారాన్ని ఇవ్వడం ద్వారా, అలానే కఫాన్ని పెంచే విధంగా ఆహారాన్ని దాన్ని నిర్మించి ఆ డైట్ని మీద యానిమల్స్ని మనం వాటికి ఆ పోషకాహారం అనకూడదు, దాన్ని ఆ దోషాలని పెంచే విధంగా మనం యానిమల్స్కి ఫుడ్ పెట్టి ఒక నెల తర్వాత వాటిలో యాక్షన్ పొటెన్షియల్ చాలా రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాతం వలన టిష్యూస్ హైపర్ యాక్టివ్ అవుతున్నాయి, కఫం వలన టిష్యూస్ హైపో యాక్టివ్ అవుతున్నాయి, అంటే మందంగా తయారవుతున్నాయి. వాతం వలన అతిగా
అవి పనిచేస్తున్నాయి, పిత్తం కఫం వలన చాలా తక్కువగా మందంగా పనిచేస్తున్నాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ స్లగిష్. పిత్తం ఏం చేస్తుంది, చాలా ఫాస్ట్గా బర్న్ చేస్తుంది ఎవ్రీథింగ్, అంటే మనం తినే ఆహారం క్విక్గా బర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వాత పిత్త కఫాలు ఎలా అయితే మన శరీరంలో ఉన్నాయో అలానే మనం తినే ఆహారంలో కూడా ఈ వాత పిత్త కఫాలే ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ తీసుకోండి, వాటి వల్ల ఏమవుతుంది అని అంటే పిత్తం ఎక్కువ అవుతుంది బాడీలో. సో ఎవరికైతే పిత్తం ఎక్కువ ఉందో అట్లాంటి వాళ్ళకి మిల్లెట్స్ కాంట్రా ఇండికేటెడ్, ఎందుకంటే అవి పిత్తాన్ని పెంచేవి కాబట్టి. కఫం ఎవరిలో పిత్తం పెంచాలి అంటే కఫం ఎక్కువ ఉన్న వాడికి పిత్తం పెంచాయి. మిల్లెట్స్ ఓన్లీ కఫ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచిది, ఎందుకంటే వాళ్ళలో మందము అనే ప్రాపర్టీ ఉంది కాబట్టి కొద్దిగా పిత్తంలోని అగ్ని తగలగానే కఫ విల్ గెట్ మెటబలైజ్డ్. సో అలా మనం బ్రాడ్గా చెప్పాలంటే వాతము, ఆ టైంలో వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి రైస్, పాలిష్డ్ రైస్ మంచిది. కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి మిల్లెట్స్ డైట్ మంచిది. పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా రైసు, ఇంకా తీపి పదార్థాలు చాలా మంచివి. అట్లా హోల్ గ్రెయిన్స్ క్లాసిఫికేషన్, అలా ఫ్రూట్స్, నట్స్ అన్నీ కూడా క్లాసిఫై చేయబడి ఉన్నాయి అన్నమాట. యూజువల్గా లేమన్ టర్మ్స్లో వాతం అనగానే శరీరం వాపుకు గురవడం, పిత్తం అంటే కొంచెం గ్యాసెస్గా ఫీల్ అవ్వడం, బ్లోటింగ్ అనేది. ఇక కఫం అంటే కొంచెం కఫ తత్వం అంటే యూజువల్గా ఏమనుకుంటారంటే కొంచెం వెట్టిగా కొంచెం కళ్ళే ఇట్లా. అసలు ఈ పదాలకి వీటికి ఏమన్నా సంబంధం ఉందా? అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అప్రోచ్ అంటే ఏంటి? ఇవన్నీ డైట్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది? అండ్ ప్రిజమ్ ట్రీట్మెంట్ అప్రోచ్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో ఎలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది? వివరాలన్నీ అందిస్తున్నారు కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు. అంటే శరీరంలో మామూలుగా రోజువారీ డైలీలో వాళ్ళకి కనిపించే లక్షణాలకి వాతపిత్త కఫ లక్షణాలకి సంబంధం ఉంటుందా? ఇప్పుడు చూడండి, శరీర లక్షణాలు ఒకటి ఫీనోటైప్, అంటే ఎక్స్టర్నల్ మన ఫీచర్స్ ఎలా ఉన్నాయో అదొకటి కనెక్షన్ ఉన్నాయని అనుకుంటున్నాం మనం. అలానే మీరు ఇందాక అన్నట్టు వాతం అంటే వాపులని, కఫం అంటే ఒక రకమైన శ్లేష్మం అని చెప్పి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కానీ అది చాలా గ్రాస్గా, అంటే లేమెన్ టెర్మినాలజీలోనే అది కరెక్ట్ అవుతుంది. కానీ సైంటిఫిక్గా ఒక సైంటిస్ట్గా నేను చూస్తే కనుక వాతం అనేది చాలా మాలిక్యులర్ లెవెల్లో డిఫరెంట్ చేంజెస్ జరుగుతున్నాయి. మన బాడీలో దాదాపు ఒక 9 లక్షల కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. అందరిలో ఆ సమపాళ్లుగా జరగవు ఆ రియాక్షన్స్. ఎవరిలో ఏ కెమికల్ రియాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేదే ఆయుర్వేదం. అయితే ఆ రీసెర్చ్ని ఎవరు చేయలేదు, అందుకనే ప్రిజమ్ మనం తీసుకొచ్చాం. ఇప్పుడు వాతం వలన జరిగే కెమికల్, ఎందుకంటే మన బాడీ ఈజ్ ఎ కెమికల్ ఫ్యాక్టరీ యాక్చువల్లీ. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఎవరిలో ఏ రియాక్షన్స్ జరుగుతున్నాయి అని. ఇప్పుడు వాతంలో అందుకనే డయట్ ఎలా ఉండాలి, లైట్గా ఉండాలి. ఎందుకంటే వాతంలో చలత్వం ఎక్కువ ఉండాలి, అంటే హెవీ ఫుడ్సే కావాలి. ఎందుకంటే లైట్గా ఉన్న దాన్ని హెవీ దాంతో బ్యాలెన్స్ చేయాలన్నమాట, ఆపోజిట్ క్వాలిటీస్తో బ్యాలెన్స్ చేస్తాం. సో అందుకని హెవీ ఫుడ్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మంచివి కాదు అంటున్నారు కదా. కఫతత్వం ఉన్న వాళ్ళకి మంచివి కాదు, వాతతత్వం ఉన్న వాళ్ళకి సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మంచిది. అందుకని కోకోనట్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ వాత. అలానే కోకోనట్ ఆయిల్ నాకు పనిచేసింది అని చెప్పి ఎవరో చెప్తూ ఉంటారు. ఎలా వాళ్ళని నిరోధించాలి నాకు అర్థం కావట్లేదు, కానీ వీళ్ళు మెంటల్ తెప్పించేస్తున్నారు డాక్టర్స్ అందరికీ. వాతానికి అంటే ఈ రీసెర్చ్ కూడా ఎవరు చేయట్లేదు, అది పెద్ద ప్రాబ్లం. దీన్ని ఈఎంఆర్ అని చెప్పి ఎక్స్ట్రా మ్యూరల్ రీసెర్చ్ చాలా ఫండ్స్ అలొకేట్ చేస్తున్నారు, కానీ మేము ఎన్ని గ్రాంట్స్ రాసినా ఒకసారి కూడా గ్రాంట్ అప్రూవ్ కాలేదు. వాళ్ళకి ఆ రీసెర్చ్ అర్థం కాదు, అది పెద్ద ప్రాబ్లం. ఎనీవే, సో ఈ వాతం అంటే ఏంటి, చలత్వానికి గురి అవుతుంది. అంటే ఒక పేపర్ వెయిట్ లేకపోతే పేపర్ ఎగిరిపోతుంది కదా, పేపర్ వెయిట్ పెట్టాలి పేపర్ మీద. వాతం అంటే లైట్ అనమాట. వాయుతత్వం ఆకాశతత్వం ఉండడంలో వాతం ఉంది కాబట్టి దాన్ని హెవీ ఫుడ్స్తో, రైసు క్విక్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్తోనే వాళ్ళని ట్రీట్ చేయాలి. కాబట్టి రైస్ వీళ్ళకి మంచిది. కాబట్టి ఐసీఎంఆర్ ఇండయాబ్ అని ఒక స్టడీ చేశారు. దానిలో రీసెంట్గా మొన్ననే టీఓఐ ఆర్టికల్ వచ్చింది. అందులో రైస్ వల్ల రోటీల వల్లనే మన డయాబెటీస్ వచ్చేస్తుంది బ్లాంకెట్గా చెప్తున్నారు. రైస్ వల్ల రోటీల వల్ల రావట్లేదు, మనకి సరిపోని ఆహారం తినడం వల్ల వస్తుంది. మన తత్వం వాతం ఆ టైంలో ప్రధానంగా ఉంటే కనుక రైస్ మీకు మంచిది. పిత్తం ఎక్కువ ఉంది అనుకోండి, స్వీట్స్ మంచివి. కఫతత్వం ఎక్కువ ఉంది అనుకోండి, రెండు మంచివి కాదు. అప్పుడు వీళ్ళకి మిల్లెట్స్ పిత్తాన్ని పెంచే విధంగా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి హై ఫైబర్ ఉన్న ఫుడ్ మంచిది. లైట్ ఫుడ్, క్యూకంబర్, అందులో క్యాలరీసే ఉండకుండా ఉండే ఫుడ్ మంచిది. ఎందుకంటే కఫతత్వం వలన మందము అంటే అంటే మందం అంటే ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం మందంగా తయారవుతుంది. నాకు అర్థమైందా? సో బాడీ మెటబాలిజం స్లగ్గిష్గా అయినప్పుడు మీరు బయాలజీ స్టూడెంట్ కదా, మైటోకాండ్రియల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది.
మైటోకాండ్రియల్ యాక్టివిటీ లేదనుకోండి, వాడికి ఎనర్జీ ఉండదు, ఏటీపీ జనరేట్ అవ్వదు, ఎనర్జీ ఉండదు, ఆటోమేటిక్గా మందంగా అలపడి ఉంటాడు. అప్పుడు వాడికి అగ్ని పెంచాలి, అప్పుడు మైటోకాండ్రియల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఈ స్టడీస్ మేము చేసాం అనమాట. అదే ప్రిజం నెట్వర్క్ అయింది, ప్రిజం ఫ్రేమ్వర్క్ అయింది. అంటే మీరు ఇంతకుముందు పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అనేవాళ్ళు, అవును. ఇప్పుడు ప్రిజం అంటే ఏంటి, దానికి అడ్వాన్స్డ్ స్టెప్? యాక్చువల్లీ పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం అంటే నా దృష్టి, అసలు ఆయుర్వేదం అంటే నా దృష్టి ఏంటంటే సమదోషం వలన స్వాస్థ్య ఇతి అభిధీయతే, అంటే రీజనరేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది బాడీలో. ఆ రీసెర్చ్ మేము చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆయుర్వేదం అనే వర్డ్ యూజ్ చేయడం వలన రీజనరేషన్ అవుతుందని ఎవరు ఒప్పుకోవట్లేదు, నమ్మట్లేదు. ఎందుకంటే ఆయుష్ గైడ్ లైన్స్ కూడా విరుద్ధంగా ఉన్నాయి. రీజనరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు ఆయుర్వేదంలో. ఇది ఆయుర్వేదంలో చెప్పట్లేదు, ఆయుష్ గైడ్ లైన్స్ దీనికి విరుద్ధంగా ఉన్నాయి. అందుకని మనం ఏం చేసామంటే పాలిసైంటిఫిక్ ఆయుర్వేదం కరెక్ట్గా లేదు మనం చేసే పని. పాలిసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. ఈ ఒక్కొక్క ఇప్పుడు సిస్టంలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉంది, మెంటల్ హెల్త్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, ఇట్లా డిఫరెంట్ 14 సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో. వీటికి ఇంటర్ కనెక్టివిటీ ఏంటి, వాత పిత్త కఫాల వలన ఏ ఇంటర్ కనెక్టివిటీ వలన ఇవన్నీ అంటే ఈ సిస్టమ్స్ ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. మనకి చాలా వరకు సైంటిఫిక్గా చాలా అన్నీ కనుక్కున్నా కూడా ఎప్పుడు ఏది ప్రధానంగా, ఏ మెటబాలిక్ పాత్వే ప్రధానంగా ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి దీన్ని వాత పిత్త కఫాల బేసిస్లో ఆ కోణంలో సైంటిఫిక్గా చూడడం వల్ల మనకు వచ్చిన సైన్స్ ప్రిజం. అంటే దీనికి ఏమన్నా ఫుల్ ఫామ్ ఉందా? ప్రిజం అదే పాలిసైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్, PRISM. అది రీజనరేషన్ అని ఎందుకు అంటున్నాడు, ఖచ్చితంగా చనిపోయిన అవయవాల్ని యానిమల్ అంటే జంతు పరిశోధనలో పునరుజ్జీవింప చేసి చూపించాం మేము, రీజనరేషన్ చేసి చూపించాం. అంటే అవయవం ఫెయిల్యూర్ కి గురైన, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్, యానిమల్లో హార్ట్ అటాక్ క్రియేట్ చేసి మనం ఇచ్చిన ప్రిజం బేస్డ్ ఫ్రేమ్వర్క్, ఆ ఫ్రేమ్వర్క్ ద్వారా వచ్చిన మెడిసిన్ ని, ఆ రీసెర్చ్ ద్వారా వచ్చిన మెడిసిన్ ని యానిమల్స్ లో, జంతువుల్లో ఇవ్వడం వలన చనిపోయిన హార్ట్ పునరుజ్జీవింప చేసి చూపించాం ఫస్ట్ టైం. అలా అని మేము ఇక్కడ చెప్తుంటే అవునా ఇంకా ఏమేమి అనిపిస్తుందండి, పాపం మీకు బాగానే ఉన్నారా అడుగుతారు. అంటే ఎలాగ సాధ్యం? అదే దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ రీసెర్చ్. అందుకని టు మనం వీటి నుంచి డిస్టింగ్విష్ చేయడానికి ప్రిజం అనే ఫ్రేమ్వర్క్ అనేది రీబ్రాండ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే దీనిలో వాతం అంటే ఏంటి మాలిక్యులర్ గా అది చెప్పాలంటే అదిగో జస్ట్ 545 గంటల లెక్చర్, అది కూడా డాక్టర్లకు అర్థమవుతుంది అనమాట, MBBS డాక్టర్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ సైన్స్ పర్ఫెక్ట్ గా తెలుసు కాబట్టి. అలా ఆయుర్వేదం వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ పంచభౌతిక సైన్స్ తెలుసు కాబట్టి. ఈ రెండింటిని కలిపి ఎలా కలపాలి, ఇప్పుడు అలోపతి డాక్టర్స్ ఏమంటున్నారు, మా ఫ్రెటర్నిటీ ఇలా బాబు ఈ మిక్సోపతి వాళ్ళు చచ్చిపోతున్నాం మేము, చాలా మంది పేషెంట్స్ కిడ్నీలు పోతున్నాయి, లివర్ పోతున్నాయి అంటే ఎందుకు పోతున్నాయి అనేది కూడా ప్రిజం ద్వారా మేము అర్థం చేసుకుని ఈ ప్రిజం అనే ఫ్రేమ్వర్క్ని అప్లై చేస్తే అది లివర్ అండ్ కిడ్నీ టాక్సిసిటీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వల్ల లేదు, అది రాంగ్ టైప్ ఆఫ్ ఫార్ములేషన్ ఇవ్వడం వలన. ఫర్ ఎగ్జాంపుల్ వాతం వలన హార్ట్ డిసీజ్ వచ్చింది అనుకోండి, అర్జున అనే మందు అందరికీ ఇచ్చేస్తున్నారు, వెరీ గుడ్. అర్జున ఎందుకంటే హృదయము అంటారు దాన్ని, హృదయం అంటే కార్డియోటోనిక్ డ్రగ్ అనమాట. అలా మేధ్య అంటే బ్రెయిన్ ఎన్హాన్స్మెంట్ డ్రగ్ ఇస్ బ్రాహ్మి. ఓకే, ఈరోజు మెంటల్ హెల్త్ కాబట్టి ఇదే బ్రాహ్మిని వాతాన్ని శమనం అంటే వాతాన్ని తగ్గించాలి అని అంటే బ్రాహ్మిని వాటర్ ఎక్స్ట్రాక్ట్గా టీ లాగా ఇవ్వాలి, వైన్ లాగా ఇవ్వాలి పిత్తాన్ని తగ్గించాలంటే, విస్కీ లాగా ఇవ్వాలి కఫాన్ని తగ్గించాలంటే. అంటే డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఆ ఫార్ములేషన్స్ ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియకుండా అందరికీ బ్రాహ్మి, సరస్వతి, ఘృతము, సరస్వతి బ్లాంకెట్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది హెర్బల్ అలోపతి అవుతుంది కానీ ఆయుర్వేదం కాదు. సో ఇలా మేము క్లాసిఫై చేయాలి అంటే మనకి ఆయుర్వేదం వల్ల వస్తున్న బ్యాగేజ్ వద్దు, దానిలో ఉన్న సైన్స్ని బయటికి తీసుకురావాలని చెప్పి మేము ఈ ప్రిజం ఫ్రేమ్వర్క్ మాట్లాడుతున్నాం. మేజర్గా ఎలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్కి వస్తే బెటర్ అంటారు? మేజర్గా మనం ఇప్పుడైతే ఇది అంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇది కొత్త మెడిసిన్ అని అనుకోవాలి. కొత్త మెడిసిన్ ఇవ్వాలి అంటే ఎండ్ స్టేజ్ డిసీజెస్ మేము ట్రీట్ చేస్తాం. కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్. అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో అందరూ మేము హెల్ప్ చేయలేకపోతున్నాం. వాతం వలన కానీ కఫం వలన కానీ కిడ్నీ ఫెయిల్ అయితే వీఆర్ ఏబుల్ టు రివర్స్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. పిత్తం వలన ఇంకా చాలా వర్క్ జరగాలి. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎగ్జాక్ట్లీ, దానికి నాడీ పరీక్ష అని ఏదైతే ఆయుర్వేదంలో చెప్పబడిందో దానికి ఒక పరికరం తీసుకొచ్చాం. ఇదంతా రీసెర్చ్ చేసి ఒక 32 years రీసెర్చ్ ద్వారా ఒక డాక్టర్ పాలి అని ఒక డివైస్ తయారు చేశాం. దానికి పైథాన్ కోడ్లో ఒక 1.1 million లైన్ ఆఫ్ కోడ్, అది
ఒక కోడ్ రాసి, ఇప్పుడు కాదు 2017లోనే చాట్ జీపీటీ రాక 4 ఏళ్ల ముందే మనం ఆల్రెడీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసాం, ఆల్మోస్ట్ యాజ్ ఎ జెన్ ఏఐ మోడల్లో రాసాం. అప్పుడు జెన్ ఏఐలో నేను రాశానంటే అవునా అయ్యో పాపం బాగానే ఉన్నారా మీరు అంటే మీకు గ్రిప్ ఉందంటారా? నేను పైథాన్ నేర్చుకున్నాను దీనికోసం అనమాట, పైథాన్ కోడింగ్ నేర్చుకున్నాను. దాంతోపాటు డేటా సైంటిస్ట్, ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్. అండ్ బేసిక్గా మాకు ఫండమెంటల్ స్టాట్స్ అన్ని, స్టాటిస్టిక్స్ అని చెప్తారు ఎపిడమియాలజీలో. బట్ ఓవర్ అండ్ అబోవ్ దాని మీద రిగ్రెషన్, దాని తర్వాత అన్ని స్టాటిస్టికల్ మోడల్స్, మెథడ్స్ నేర్చుకుని డేటా సైన్స్ మాస్టరీ చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నుంచి అప్లైడ్ దిస్ అనమాట. ఇది వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ నన్ను అడిగితే కనుక. ఇది ఆయుర్వేదం, అది ఒరిజినల్ ఫామ్లో లేదు కాబట్టి ప్రిజం అనే నెట్వర్క్ ద్వారా, ప్రిజం అనే ఫ్రేమ్వర్క్ ద్వారా దీన్ని మళ్ళీ రీప్రజెంట్ చేస్తున్నాం పీపుల్కి. సో ఎండ్ స్టేజ్ డిసీజెస్, ఎండ్ స్టేజ్ క్యాన్సర్స్ చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ వస్తున్నాయి బై గాడ్స్ గ్రేస్. అంటే సివియర్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా, మెంటల్ ప్రాబ్లమ్స్, బైపోలార్ డిసీజ్తో కానీ, డిప్రెషన్స్తో కానీ, యాంగ్జైటీతో కానీ గురైన వాళ్ళు, మళ్ళీ అది వాత మీడియేటెడ్, ఆ పిత్త మీడియేటెడ్, కఫ మీడియేటెడ్, అవన్నీ తెలుసుకొని ప్రాపర్గా ఇవన్నీ అడ్మినిస్టర్ చేయడానికి, ట్రీట్మెంట్లో డయట్, ఎక్సర్సైజెస్, సప్లిమెంట్ ప్లాన్ అడ్మినిస్టర్ చేయడానికి ఈ డాక్టర్ పాలీ. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు. అంటే శరీర తత్వాన్ని బట్టి శారీరక మానసిక ఆరోగ్యం ఉంటుందని, అంటే డైట్లో జరుగుతున్న రీసెర్చ్ల గురించి, పిహెచ్డి అంటే ఏంటి, ఈట్ డైట్ అంటే ఏంటి, అసలు డైట్ అనే దానికి బ్లాంకెట్గా అందరికీ హార్డ్ అండ్ ఫాస్ట్గా ఒకటే రూల్ అప్లై అవ్వదు, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అండ్ డైట్ తోటి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ, అండ్ ప్రిజం ట్రీట్మెంట్ అప్రోచ్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.